ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు దేవా. ఇంతవరకు మీ కుమారుడు నాయక్ గారిని నిలబెట్టుకుని మాట్లాడారు. అలానే ఎన్నో పాటల ద్వారా మీ బిడ్డలతో మాట్లాడారు. మరికొన్ని సంగతులు మీ బిడ్డలతో పంచుకోవడానికి సిద్ధపడుతున్నాను. సహాయం చేయండి. క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. నేను పిలవగా వచ్చినటువంటి పెద్దలందరికీ, దైవజనులకి, నా ఆత్మీయులకి, ఆత్మీయ సహోదరులందరికీ, దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి మరి ప్రభు పేర వందనాలు తెలియజేస్తున్నాను. సహజంగానే మనిషికి ఉండే ఒక స్వభావం ఏంటంటేనండి, మనిషికి ఉండే ఒక సహజమైన స్వభావం ఏంటంటే, నేను ఎప్పుడు సంతోషంగా ఉండాలి. అంతేనా? ఏమనుకుంటాడు మనిషి? నేను ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఏదైనా జరగనివ్వండి, ఎవరు ఏమైపోనివ్వండి, నేను సంతోషంగా ఉండాలి అనే స్వభావం మనిషిలో ఉంటుందా ఉండదా మీరు చెప్పండి. ఈవెన్ భార్యాభర్తల మధ్య కానీ సరైన నిక్ ఆఫ్ ద మూమెంట్ వచ్చేసరికి భార్య భర్తను వదిలేసిద్ది, భర్త కూడా భార్యని వదిలేస్తాడు. జనరల్గానే మనిషి స్వార్థపరుడు. తను ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని మనిషి ఎప్పుడు అనుకుంటాడండి. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మనం సంతోషంగా ఉండాలి అన్న ఇంటెన్షన్లో ఇతరుల సౌకర్యాలు మనం కనీసం ఆలోచించాం. మనం సంతోషంగా ఉండాలి అన్న ఉద్దేశంలో ఇతరుల సౌఖ్యాలు మనం ఆలోచించాం. మీకు దానికి కొన్ని ఉదాహరణలు మీతో పంచుకుంటాను. అవి నిజమో కదా మీరు ఆలోచించండి. ఈ మధ్య తణుకు క్రిస్మస్లో చెప్పాను ఇదే సందేశాన్ని. అసలు ఇక్కడే నేను చెప్పాలని రాసుకున్న నోట్స్ ఇది. తణుకులో ఒక ఇన్విటేషన్ వస్తే అక్కడ మాట్లాడాను, మరలా మీతో పంచుకుంటాను. అది రికార్డ్ అవ్వలేదు, ఇక్కడ రికార్డ్ అవుతుంది. కాబట్టి మనిషి ఎదుటి వాళ్ళ కంఫర్ట్ ఏమాత్రం ఆలోచించడు తన సంతోషం కోసం అనడానికి మన మధ్య జరిగే కొన్ని ఎగ్జాంపుల్స్ మీతో పంచుకుంటాను. ఉదాహరణకి, మన బిడ్డలకి బర్త్డేలు చేస్తాం మనం, మన పిల్లలకి పుట్టినరోజు వేడుకలు చేస్తాం కదండి. పుట్టినరోజు వేడుకలు చేస్తున్నప్పుడు మనం సంతోషం కోసం ఆ ఏర్పాట్లు చేసుకుంటాం. అంతేనా కదా చెప్పండి? మనం సంతోషించటానికి వాడి జన్మదిన వేడుకల్ని మనం ప్రారంభిస్తాం, మొదలు పెడతాం. ఈ మన సంతోషంలో పడిపోయి పిల్లాడిని ఎంత హింస పడతాం తెలుసండి మనం. పిల్లాడికి సహజంగానే ఒక చిన్న జుబ్బా వేసుకుని పడుకుంటే ఆడికి కంఫర్ట్గా ఉంటుంది. సంవత్సరం పిల్లాడికి ఒక కాటన్ క్లాత్ చాలా పల్చగా ఉన్న ఒక జుబ్బా వేసి ఒక చిన్న నిక్కర్ వేసి పడుకోబెడితే, అసలు అది కూడా వేయకుండా పడుకోబెడితే ఆడు ప్రశాంతంగా పడుకుంటాడు. ప్రతిరోజు వాడి పని అదే. కానీ బర్త్డే రోజు మనం ఏం చేస్తాం తెలుసండి? ఆడికి పెద్ద కోటేసేస్తాం. కోట్లో మునిగిపోతాడు. పెద్ద కోటేసేసి ఆడికంటే పొడవుకున్న ప్యాంట్ వేసేసి ఆ కోట్ లోపల ఒక షర్ట్ వేసేసి, ఏమండి ప్యాంటు లోపల ఏముంటుంది తెలుసా? మరలే చెప్తున్నారు, డైపర్ ఉంటుంది. డైపరా ప్యాంపరా? ఆడికి అసలు గాలాడదండి. నిజం. ఆడు రోజు ఎలా పడుకుంటాడంటే మొత్తం ఇప్పి తీసుకొని అనుభవించు రాజా అన్నట్టు పడుకుంటాడు. బెడ్ మీద దొర్లుతుంటాడు. ఆడు హాయిగా ప్రశాంతంగా కాళ్ళు చేతులు ఆడించుకుంటూ ఉంటాడు. ఆ రోజు పాపం ఆడికి ఏం అర్థం కాదు, ఏం జరుగుతుంది ఇక్కడ అనుకుంటాడు. అవునా కదండి? ఆడికి మొత్తం ఆ డ్రెస్సు, మనం వేసే లాల్చీలు జుబ్బాలు ఆడికి ప్రశాంతంగా ఉంటే, కంఫర్ట్గా ఉంటే, మనం వేసే కోట్ ఎలా ఉంటుంది తెలుసండి? గుచ్చుకుని పోతూ ఉంటుంది ఆడికి. ఇక మొదలు పెడతాడు ఏడుపు. ఏడవనిస్తామా? రాసిన పౌడర్ తిరిగిపోద్ది. నువ్వు ఎలాగైనా చచ్చిపో, నువ్వు మాత్రం ఏడొకరై. ఎందుకు? పౌడర్ వేసాను. మొదలైందండి ఇంకా ఆడికి టార్చర్. ఏమండి? ఆడికి సౌకర్యంగా లేని బట్టలేసి నానా హింసలు పెడతాం. ఆనందం ఎవరిది చెప్పండి? పుట్టినరోజు ఎవరిది? ఆడిది. ఆనందం ఎవరిది? మంది. అంటే మన ఆనందం కోసం వాడిని ఏం చేస్తున్నాం? అది నిజాలా కదా?
ఇకపోతే ఆడు ఎక్కువసేపు నిద్రపోతాడండి, ఎక్కువసేపు నిద్రపోతారు పిల్లలు. ఆ రోజు ఆడికి నిద్ర ఎప్పుడో తెలుసండి, ఏ రోజు? బర్త్డే రోజు. సహజంగా ఆడు 6 గంటలకి పాలు తాగి ప్రశాంతంగా పడుకుంటాడు. వీడికి ఏం అర్థం కదండి, వేదిక మీదకి తీసుకొస్తారు, ఆడికి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, నిద్రపోనేవారు దవడ మీద కొట్టి లేపేస్తూ ఉంటారండి. అలా కది పిల్ల కది గిల్లి లేపేస్తూ ఉంటారు, గోల పెడతా ఉంటాడండి. నిద్ర ఉండదు, సౌకర్యవంతమైన బట్టలు ఉండవు, మనస్ఫూర్తిగా కంటి నిండా నిద్ర ఉండదు. ఏమండి, ఇక కేక్ తెస్తారండి. కేకు ఆడు సహజంగా తెల్లని చక్కని పాలు ఇన్ని పాలు తాగి పడుకునే బిడ్డాడు. ఆడికి కేక్ కట్ చేసి ఎంతమంది అండి పెడతారు? వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ ఆయనమ్మ, తాతలు, నాన్న, అమ్మ, బాబాయ్, పిన్ని, ఇంకా ఆడి చెల్లి, ఆడ అన్నయ్య, ఆడ అత్తయ్య, ఆడ మావయ్య, వీళ్ళ ఫ్రెండ్స్, ఎవరు? అమ్మా నాన్నల ఫ్రెండ్స్, అమ్మా నాన్న బంధువులు. లేదంటే ఒక 30-40 మంది ఏం పెడతారు తెలుసండి ఆడికి? కేకు పెడతారు. ఆడు తింటాడా? ఆడు ఊసేస్తుంటాడు బయటికి, అయినా కానీ తోసేస్తుంటారు అంతే. ఏమండి, ఆడు ఎంత నలిగిపోతాడండి అక్కడ. సంతోషం ఎవరిది? అంది. బాధలు ఎవడి? ఆడి. పుట్టినరోజు ఎవరిది? అదేం పుట్టినరోజు అండి అసలు, ఇదే హింస ఆడికి. చూసారా ఏమండి, మనిషి నేచర్ అండి అది. అంటే మనం వాడిని హింస పెట్టాలనేది మన ఇంటెన్షన్ కాదు సుమా, బిడ్డని ఏడిపించాలనేది మన ఇంటెన్షన్ కాదు, కానీ ఆడు ఏడుస్తాడు. కారణం మన సంతోషం కోసం. ఇక కేక్ పెడతారు కదా, వేలుతో పెడతారండి చేతుల్లో, ఇలా తీసి కేక్ పెడతారు ఆడికి. ఆ చేతితో ఎక్కడ గోక్కుందో మహాతల్లి, తల్లో గోక్కుంటారు, దేన్నో పట్టుకుని వస్తుంటారు. సెల్ ఫోన్తో ఉంటుంది చేతికి, ఇది చేతిలోనే ఉంటుంది కదండి. ప్రపంచం తల్లక్రిందులు అయిపోయినా సరే ఇది చేతిలోనే ఉండాలి. ఆ చెమట పట్టేసి డస్ట్తో బ్యాక్టీరియాతో నిండిపోయిన చేతితో కేక్ ఎలా తీసి ఇలా తోసేస్తారు అంతే నోట్లో. ఆడికి అరగదు, ఆడికి డైజెషన్ అవ్వదు, ఆడు ఊసేస్తున్నా కానీ తోసేస్తారు. ఒకళ్ళు కాదు, ఎంతమంది పెడతారు కేకు. అప్పటి వరకు తెలియదు ఆడికి అదేంటో, చక్కగా పాలు తాగు పడుకునేవాడు బంగారంలాగా. ఏదో కొత్తది పెడతానంటే అర్థం కాదు. ఏమండి, ఇంకోటి ఏంటి తెలుసా? ఫొటోస్. పాప మాడికి నిద్ర వచ్చేస్తే తల ఇలా వాలిపోతూ ఉంటుంది. అచ్చుడు అచ్చుడు అచ్చుడు, కెమెరా చూడు కెమెరా చూడు కెమెరా చూడు, చప్పట్లు కొట్టేస్తుంటారు. ఆడికి నిద్ర వచ్చేస్తుంటుంది. నిజమే కదా చెప్పండి? ఆడికి ఎంత విపరీతమైన నిద్ర వచ్చేస్తూ ఉంటుందంటే, అచ్చుడు అచ్చుడు కెమెరా చూడు కెమెరా చూడు అంటే, కెమెరాకి ఏంటి తెలుసంటే ఫ్లాష్. అవునా కదా? కొన్నిసార్లు ఫోటో తీస్తే మనమే కళ్ళు చూడలేము ఆ ఫ్లాష్కి. ఆయన కెమెరా చూడు అంటాడు. ఆయన కెమెరామ్యాన్ గారు ఫోటో తీస్తుంటే అది ఆ ఫ్లిక్కర్, ఆ లైట్ ఒక్కసారిగా కళ్ళలో పడిపోతూ ఉంటాడు. చూడగలరా చెప్పండి? చూడు నాన్న, అటు వెళ్ళిపోతారు, ముందుకు వెళ్ళిపోయి చప్పట్లు కొట్టి. ఇటు చూడు, ఎన్ని ఫొటోసు, 1 2 100 ఫొటోస్. పుట్టినరోజు ఎవరిది? సంతోషం ఎవరిది? నాకు ఆన్సర్ చెప్పాలి మీరు. బాధలు ఎవరి? వాడి. సరే, అంటే వాడిని బాధ పెట్టడం మన ఇంటెన్షన్ కాదు, మనం సంతోషపడ్డం మన ఇంటెన్షను. ఈ సంతోషించాలన్న దాంట్లో పడిపోయి వాడిని ఏం చేసేస్తున్నాం? మనం బాధ పెట్టేస్తున్నాం. ఎన్ని హింసలండి పాపం వాడికి. నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, నిద్రపోనివ్వరు, ఏడుస్తూ ఉంటాడు. లోపలేమో డైపరు, ఆడు టాయిలెట్ పోయేసి ఉంటాడు అప్పటికే. అది చిరాకు అయిపోతుంటుంది ఆడికి. ఒకవేళ ఆడు బాత్రూమ్కి వెళ్ళాడు అనుకోండి, అందులో ఆడికి ఇంకా ఇరిటేషన్. అవునా కదా? ఆడికి చాలా ఇరిటేషన్ ఆడికి. కానీ 11 అయినంత వరకు బాగుండి మనం వదులుతామండి? వదలమండి. పుట్టినరోజు ఏమో వాడిదండి, సంతోషమేమో మందండి. శ్రమలు ఎవరి? అడిగానండి. ఇది మీకు అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, లైవ్ ఎగ్జాంపుల్. ఇది అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్. అంటే మన సంతోషం కోసం, మనం హ్యాపీగా ఉండడం కోసం, మన కుటుంబం అంతా మన ఇంటిల్లపాది ఎంజాయ్ చేయడం కోసం పాపం అమాయకుడు అండి, లోకం తెలిసిన పసిబిడ్డని నలిపేస్తుంటామండి. ఆ కోటు తీసిన తర్వాత పడుకుంటాడు చూడండి, వాడు అసలు కోమలోకి వెళ్ళిపోతాడు. ఇంకాడు నలిగిపోయి ఉంటాడు కదండి. ఇక ఆ కోటు తీసి, ఆ డైపర్ తీసి, ఆడికి ఒక ఫ్యాన్ పెట్టి వదిలేస్తే దేవుడా బతికనరా అనుకుంటాడు. పుట్టినరోజున సంగతి ఏమో కానీ చావు తప్పి కన్ను లొట్టపోయినంత పని అడిగి. ఇది ప్రతి మనిషిలో ఉండేటువంటి ఒక సహజమైన నేచర్ అండి.
మన ఉద్దేశం వాడిని బాధ పెట్టడం కాదు. నా కొడుకు పుట్టాడు, నా బాబు బర్త్డే, నా కూతురు బర్త్డే, నా కొడుకు బర్త్డే అని సంతోషంగా పిలుచుకుంటాం. ఎంతో ఉల్లాసంతో ఆనందంతో ఆ వేడుకను ఏర్పాటు చేసుకుంటాం. కానీ ఆ వేడుకలో వాడు ఏమైపోతుంటాడు? నలిగిపోతుంటాడు. అవేమి పట్టించుకోమండి. మన ఆనందమే మనకి ఓకే. ఇది మీకు అర్థమైతే మనకి ఈ స్వభావం ఉంటుందని దేవుడికి తెలుసు. మనల్ని చేసింది ఎవరు ఆయన తెలీదా? అమ్మ పుట్టిల్లు ఎవరు తెలీదట? అమ్మ పుట్టిల్లు ఎవరు తెలీదు? మేనమామకు తెలుసు. మేనమామకు చెప్పు మీ అమ్మ గురించి. మా అమ్మ గొప్పది, మా అమ్మ దేవత. వద్దు, కలిసి పెరిగిన వాళ్ళు వాళ్ళ తమ్ముడు లేకపోతే వాళ్ళ అన్నయ్య. మేనమామకు చెప్పుకు మీ అమ్మ గొప్పతనం. కాబట్టి మన గురించి మనల్ని పుట్టించిన దేవుడికి తెలుసు కనుక వీళ్ళది ఇలాంటి స్వభావం, వీళ్ళ సంతోషం కోసం వీళ్ళు ఎంతకైనా వెళ్తారు, అవతల వాళ్ళని ఎంతైనా హింస పెడతారని దేవుడికి తెలుసు గనక ఆయన రాయించిన గ్రంథంలో ఒక గొప్ప మాట రాయించాడండి. బైబిల్ వండర్ఫుల్ బుక్ అండి. మనం సరిగ్గా చదవం అంతే. మనకు ఒక అద్భుతమైన స్వభావాన్ని మనలో ఏర్పాటు చేస్తుంది బైబిల్. ఒక మంచి మెచ్యూరిటీ మనకిస్తుంది, ఒక మంచి ఆలోచన పరిజ్ఞానం మనకిస్తుంది బైబిల్. మనం దాన్ని సరిగ్గా చదవం. దేవుడు ఏం రాయించాడంటే బైబిల్లో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి ప్రియులారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఎక్కువసేపు మాట్లాడండి అమ్మ, చదురా. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక చూడరట. ఒరే బాబు, కొంచెం ఇతరుల కోసం కూడా ఆలోచించండి రా అన్నాడు దేవుడు. అర్థమైందండి మీకు? మీరు మీకోసం మాత్రమే కాదు నాయనా, కాస్తంతా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసం మీరు ఏం చేయాలి? ఆలోచించండి. మీ సంతోషాలు, మీ ఇష్టాలు, మీ సరదాలే కాదు, కాస్త మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసం ఆలోచించండి. అందుకే మన సభకి పైన బాకాలు ఉండవండి. ఎందుకు తెలుసా? ఇది ఊరంతా వినపడాల్సిన అవసరం లేదు. ఊరంతా నిద్రపోయే టైం ఇది. మనం సరదాగా వేడుకలో కూర్చున్నారు, ఊరంతా కూర్చుంటారండి. చెప్పండి, కూర్చుంటారా? వాళ్ళు పగలంతా పనులు చేసుకుని వచ్చి ఉంటారు, ఉద్యోగాలు చేసుకుని వచ్చి ఉంటారు, వ్యాపారాలు చేసుకుంటారు. నా తలపోట్లు పడి 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 వచ్చి పడుకుంటారు. మనం మైకి పెట్టి హల్లెలూయా అన్నాం అనుకోండి, నిద్రపడతారు వాళ్ళకి. దేవుడు ఏం చెప్పాడు ఇక్కడ? ఇతరుల కొరకు మీరు ఏం చేయాలి? ఆలోచించాలి. ప్రభు అన్నాడు, నిన్ను వలే. దాని అర్థం ఏంటి చెప్పండి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ కంఫర్ట్ మీరు చూడండి, వాళ్ళ సౌకర్యం కోసం మీరు ఆలోచించండి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి దాని అర్థం ఏంటి తెలుసండి? ఇదిగో, నువ్వెంత సేఫ్ జోన్లో ఉండాలనుకుంటున్నావో, నువ్వెంత భద్రంగా ఉండాలనుకుంటున్నావో, నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అంతే క్షేమంగా ఉండాలి. అది చెప్పాడండి ప్రభు మనకి. ఇతరుల కొరకు ఆలోచించండి. ఆ కిందకు వస్తే అంటాడు, ఇది ఎవరి మనసు అంటే అని. కంటిన్యూ చేసుకుంటే కిందకి రండి అమ్మా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలగుండండి. ఏంటి క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు? పైన చెప్పాడు అదే. ఏంటి క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు? మీకోసం మాత్రమే కాకుండా ఇతరుల కోసం ఆలోచించండి. అర్థమవుతుందండి మీకు? పైన ఏం చెప్పాడు? మీకోసం మాత్రమే కాకుండా ఇతరుల కోసం ఆలోచించండి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి. అంటే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఏంటి? ఇతరుల కొరకు ఆలోచిస్తాడు ఆయన. ఎంత ఆలోచిస్తాడు తెలుసండి? అవసరమైతే ఇతరుల కొరకు ప్రాణమైనా సరే చేస్తాడు. అదండి యేసుక్రీస్తు ప్రభు అంటే. ఇది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. ఏంటి క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు అంటే, ఇదిగో మీరు మీకోసం మాత్రమే కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం ఆలోచించు. వాళ్ళ మతం ఏదైనా, వాళ్ళ కులం ఏదైనా, వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు సౌకర్యంగా ఉండాలి. నీ వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు. నీ సంతోషం ఎవరికి ఇబ్బందికరంగా ఉండకూడదు. జయప్రకాష్ నారాయణ గారు ఇప్పుడు మాట్లాడుతుంటారండి. లోక్ సత్తా పార్టీ అధినేత, వండర్ఫుల్ నాయకుడు అండి.
ఆయనకి మనకు పట్టం కట్టం. ఆయన ఇప్పుడు అంటుంటాడు, ఇదిగో నీ చెయ్యి పక్కనోడు ముక్కుకు తగలకుండా జాగ్రత్త పడు. నీ చెయ్యి పక్కన వాడి ముక్కుకు తగలకుండా నువ్వేమైనా చేసుకో. అర్థమైందండి? అంటే నీ వల్ల ఇతరులు ఎవరికి ఇబ్బంది కలగకూడదు. ఇది ఎవరి మనసు అంటే ఇది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. ఒకరోజు నేను ముగించేస్తానండి, ఎక్కువసేపు ఏం మాట్లాడినా. ఒకరోజు యేసుప్రభు వాక్యం చెప్తున్నారు. వాక్యం చెప్తుంటే ఒక సందర్భం జరిగింది. 14వ అధ్యాయం మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 15 నుంచి 21 వచనం చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయేను, ఈ జనులు గ్రామములోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకే వారిని పంపివేయమని చెప్పిరి. అప్పుడు యేసు అన్నాడు, అంటే వచ్చిన వాళ్ళకి ఆకలేస్తుందని, పొద్దుపోయిందని, మీరు ఆలోచించండి, పొద్దుగుంకిపోయిందని, వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారని, మళ్ళీ వాళ్ళు వెళ్ళి భోజనం చేయాలని నాకు తెలీదా? మీకు అర్థమైందా? ప్రభువుకి వచ్చి చెప్తున్నారండి, అయ్యా పొద్దుగుకుపోయింది వాళ్ళని ఏమండి ఎంత అమాయకత్వం అండి. ఎవడు ప్రభువుకి తెలీదా? ప్రభువుకి తెలీదా పొద్దుగుకుపోయింది అన్న విషయం ఆయనకి తెలీదా? అసలు సూర్యుని చేసింది ఎవరు? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనకి చెప్పాలా అయ్యా పొద్దుగుకుపోయిందని? కొన్నిసార్లు మనం వావరైపోయి పెద్దవాళ్ళకి పనికి మళ్ళీ సలహాలు ఇచ్చేస్తామండి, అనుభవజ్ఞులకి సలహాలు ఇచ్చేస్తాం మనం, అవునా కదా? వాళ్ళకి ఎన్నో అనుభవాలు ఉంటాయి, వాళ్ళకి తెలుసు. నువ్వు నోరు మూసుకుని ఉండు, పెద్ద ఆయన దగ్గర సైలెంట్గా కూర్చుని ఉండు, ఆయనకి తెలుసు అన్నీ. మనం ఓవర్ అయిపోయి అని అదలగా అని ఎలాగా, ఆయనకి తెలుసు, ఆయనకి చాలా అనుభవాలు ఉన్నాయి. ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా పొద్దుగుకుపోతుంది, వాళ్ళు చాలా దూరం వెళ్ళాలి అంటే ఇది ప్రభుకు తెలీదా? మీరు ఆలోచించండి. అప్పుడు ప్రభు ఏమన్నాడట, వాళ్ళు వెళ్ళక్కర్లేదు అంటే ప్రభు దగ్గర ఒక ప్లాన్ ఉందా లేదా? ఏమయ్యా వాళ్ళు పొద్దుగుపోతుందని వాళ్ళు దూరం వెళ్ళాలని నాకు తెలీదా? మీరు ఎందుకు కంగారు పడిపోతారు? నా దగ్గర ఒక ప్లాను ఉంది, పెట్టండి, మీరే భోజనం పెట్టండి. పెట్టడా లేదా? అంటే ప్రభు ఇతరుల సౌకర్యం కొరకు ఆలోచించేవాడు. ఒకరోజు శిష్యుల్ని పిలిచాడు, నాయనా నాకు చాలా బాధగా ఉంది అని చెప్పాడు శిష్యులతో. ఏ ప్రభువా, ఏమైందయ్యా, ఎందుకయ్యా నీకు బాధ? ఏం లేదయ్యా, మీకోసం ఆలోచిస్తుంటే నాకు బాధేస్తుంది నాయనా అన్నాడు శిష్యులతోటి. మా కోసం ఆలోచిస్తే నీకు బాధేస్తుందా? ఎందుకయ్యా? లూకాసు వార్త 22వ అధ్యాయం 31 వచనం చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయము. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మల్ని కోరుకుందయ్యా. శిష్యులతో అంటున్నాడు, సీమోను, సాతాను మిమ్మల్ని పట్టి గోధుమలను జల్లించినట్లుగా జల్లించాలని కోరుకుంటుందయ్యా అపవాది. నాకు బాధేస్తుందయ్యా, నేనైతే వచ్చిందే అందుకు. ఇందాక వాక్యపట్నం చదివించాం, ఏంటండి అది? 20వ అధ్యాయం 28వ వచనం మత్తయి సువార్తలో ఏం చదువుకున్నారు? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయ ధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. ఆయన వచ్చిందే ప్రాణం ఇవ్వడానికి. చెప్పండి, ప్రభు ఎందుకు వచ్చాడు? యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? ఏదో నిన్న వరకు మనం అందరం వేడుకలు చేసుకున్నాం కదా, ఏమని? ప్రభు వచ్చాడని. ఎందుకు వచ్చాడు? ప్రాణం ఇవ్వటానికి వచ్చాడు ప్రభు. నాకు తెలుసు నన్ను ఎంత ఘోరంగా చంపుతారో నాకు తెలుసు, నా నెత్తి మీద ముండ్ల కిరీటం పెడతారని నాకు తెలుసు, నా ప్రక్కన బళ్ళెపు పోటు దిగుద్దని నాకు తెలుసు, నా కాళ్ళల్లో చేతుల్లో భయంకరమైనటువంటి మేకులు దిగగొడతారని తెలుసు. నేను బతికుండగా, నా గొంతులో ప్రాణం ఉండగానే నా ఈ వీపును కొరడాలతో చీల్చేస్తారని తెలుసు. అన్నీ తెలిసి వచ్చాడండి ప్రభు.
ఈ సందర్భంగా మీకు కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తాను. కొంతమంది సహోదరులు మాట్లాడుతూ 3 మేకులు పీక్కోలేనాడు ఏం దేవుడు అండి అంటుంటారు. విన్నారా లేదా? మీరు వినుంటారు కదండి సోషల్ మీడియాలో. 3 మేకులు పీక్కోలేనాడు ఏం దేవుడు అండి అని మాట్లాడుతుంటారు. ఏమంటే అసలు ఆయన వచ్చిందే ఆ మేకులు కొట్టించుకోవడానికి. ఎందుకు పీక్కుంటాడు? జ్ఞానం లేదు అసలు. ఎందుకంటే ఆయన వచ్చింది అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా. అసలు ఆయన వచ్చిందే చనిపోవడానికైతే 3 మేకులు పీక్కోమంటావేంటి? సరే, ద్వేషం ఏంటి? దేనికండి ప్రభు అంటే ద్వేషం? నిన్ను నీ పొరుగు అని ప్రేమించమన్నందుక? ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టమన్నందుక? చెప్పండి, దేనికండి ప్రభు అంటే ద్వేషం? చాలా దారుణంగా మాట్లాడుతుంటారండి. ఏమంటే అంతకు ముందే అదే రాత్రి, అంతకుముందు రాత్రి ప్రభుని పట్టుకోవడానికి వచ్చారు రోమా సైనికులు. అలా వచ్చినప్పుడు అందులో సైనికుల్లో ఒకడు మల్కు అనే వ్యక్తికి ఏం జరిగిందండి? అక్కడ అతని చెవి తెగి కింద పడింది. పేతురు కత్తి తీసి నరికి పడేశాడు అంతే. ఇప్పుడు ప్రభు ఏం చేశాడండి? ఏంటయ్యా పేతురు, నేను నీకేం అర్థమయ్యానయ్యా? నేను వచ్చింది ప్రేమను బోధించడానికయ్యా, నువ్వేంటి కత్తి తీసావు? కత్తి నీ వరలో పెట్టు, లోపలెట్టుది. కింద పడిన చెవిని తీసి అతనికి అతికించి పంపించాడండి ప్రభు. అంతకుముందు రాత్రి తెగిపోయిన చెవిని అతికించిన ప్రభు సిలువలో 3 మేకులు పీక్కోవాలంటే పెద్ద పైన చెప్పండి? ఆలోచించండి. నువ్వు ఆలోచించాల్సింది ఎందుకు ఆయన అలా చనిపోయాడు, అది నువ్వు ఆలోచించాల్సిందే. ఏమండి, ప్రపంచం కోసం బాధపడిపోతుంటానండి. ప్రభు అర్థం కావట్లేదు సమాజానికని చాలా ఆవేదనకు గురవుతుంటానండి. ప్రభుని సరిగా అర్థం చేసుకోలేకపోయింది సమాజం. ఎంత గొప్పవాడండి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన వచ్చిందే ప్రాణం పెట్టడానికి. ఆయన సిద్ధపడి వచ్చాడు ప్రాణం పెట్టడానికి డిసైడ్ అయ్యి వచ్చాడు. ఆయన్ని ఎలా చంపుతారో ఆయనకు తెలుసు, ఆయన్ని ఎలా హింస పెడతారో ఆయనకు తెలుసు. అన్నీ తెలిసి ప్రిపేర్డ్గా వచ్చాడండి ప్రభు. ప్రిపేర్డ్గా వచ్చాడు. పేతురు, నేను సిద్ధపడి వచ్చానయ్యా, నన్ను వాళ్ళు ఎలా చంపుతారో నాకు తెలుసు, కానీ పాపం మీరు అమాయకులయ్యా. ఎవరండి వాళ్ళు? గలిలయ సముద్రంలో చేపలు పట్టుకునే అత్యంత పామరులండి. చరిత్ర చెప్తుంది గలిలయలు అనగానే అత్యంత పామరులు. పాపం అమాయకులు ప్రభును ప్రేమించారు. పేతురు రావయ్య అనగానే తన తండ్రి వలలు విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చేసాడు. కానీ ఎంత దారుణమైన శ్రమలు ఉంటాయని ప్రారంభంలో వాళ్ళకి తెలియదండి. పేతురు, ఇదిగో అపవాది మిమ్మల్ని కోరుకుంటున్నాడయ్యా, మిమ్మల్ని పట్టి గోధుమల వల్ల జల్లించాలని నన్ను అడుగుతున్నాడయ్యా, కానీ మీకోసం నేను ఏం చేశాను? వేడుకున్నానయ్యా. పేతురు, నువ్వే కాస్త బలమైన వాడివి, నువ్వే కాస్త స్ట్రాంగెస్ట్ పర్సన్వి, నీ సహోదరులందరినీ నువ్వే బలపరచు. అంటే ఇతరుల కొరకు ఆలోచించే మనసు ప్రభుది. శిష్యులకి భవిష్యత్తులో ఎదురవబోతున్న శ్రమల గురించి ఆలోచించాడు. బాధపడిపోతున్నాడు. నేనంటే భరించుతాను, నేనంటే సిద్ధపడి వచ్చాను, పాపం వీళ్ళకి తెలీదు నాకు ఎదురైన శ్రమలే వీళ్ళకు కూడా ఎదురవ్వబోతున్నాయి భవిష్యత్తులో. యాకోబు గారు తల తెగ నరకబడుతుంది ప్రేమ బోధించినందుకు. యోహాను గారు పద్మసు ద్వీపంలో చెరసల్లో ఖైదీగా పెట్టబడతాడు ప్రేమ బోధించినందుకు. భయంకరమైన శ్రమలు, అగ్ని వంటి మహాశ్రమలు మీకు ఎదురవ్వబోతున్నాయని శిష్యుల గురించి ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన పొందబోయే శ్రమల గురించి కాదు, కానీ శిష్యులు పొందబోతున్న శ్రమల గురించి బాధపడ్డాడండి. అంటే ప్రభువుది ఏ మనసండి? ఇతరుల కొరకు ఆలోచించే మనసు. ప్రభు మనస్సు ఎరిగిన వారు ఎవరు? టైటిల్ ఇచ్చాను కదండి, క్రీస్తు మనస్సు ఎరిగిన వారు ఎవరు అంటే ఏంటి? క్రీస్తు మనస్సు ఇతరుల కొరకు ఆలోచిస్తాడు. ఎంతమంది కోసం? ఒకళ్ళ కోసమా, ఇద్దరి కోసమా, ముగ్గురు కోసమా? ప్రపంచ ప్రజలందరి కోసం. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఆయన. ప్రపంచాన్ని ప్రేమించాడండి. దేవుడు లోకమును ఎంతో, ఎన్నోసార్లు మన బంగారు వాక్యం 3:16 యోహాను సువార్తలో ఏంటంటే అది, దేవుడు లోకమును ఎంతో
ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు వాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. ఎంత ప్రేమించాడు లోకాన్ని? యోహాను గారు రాస్తున్నాడు. ఎంత ప్రేమించాడంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని రాసి, ఇంకా ఆ ప్రేమను గురించి ఎంతని చెప్పను. ఇంత ప్రేమించాడు, అంత ప్రేమించడని చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. ఇదిగో ఇక చెప్పాలంటే ఒకటి ఉంది, ఇదిగో ప్రాణమే పెట్టేశాడు. అదండి యేసుక్రీస్తు ప్రేమ. ప్రపంచం కొరకు ఆలోచించాడండి ప్రభు. నశించి నరకానికి వెళ్ళిపోతున్న మానవ సమాజం గురించి ఆలోచించాడండి ప్రభు. పాప వీళ్ళంతా అమాయకులు, వీళ్ళంతా మరణిస్తే ఏమైపోతారు? ఆత్మకు చావు లేదు కదా, వీళ్ళు శరీరాల కోసమే బతుకుతున్నారు. సహోదరులు నాయక్ గారు చెప్పారు, దేనికోసమని మనిషి ఆలోచిస్తాడు? ఏం తినాలి, ఏం బతకాలి, ఎలా బతకాలి, ఎలా జీవించాలి, నా భవిష్యత్తు ఏంటి అని ఆలోచిస్తాడు మనిషి ఎప్పుడు. అరే వీళ్ళందరూ భౌతికవాదులుగా ఉన్నారు, ఎంతసేపు శరీరం గురించి ఆలోచిస్తున్నారు. వీళ్ళ ఆత్మల సంగతి ఏంటి? ఆత్మకు చావు లేదు కదా, ఆ ఆత్మ రక్షింపబడకపోతే, అది నరకానికి వెళ్ళిపోతే నిత్య నరకంలో శాశ్వతం కాలిపోతుంది కదా. వీళ్ళని ఎలా రక్షించాలని ప్రపంచ ప్రజలందరి కోసం ఆలోచించాడు. ఇది ప్రభువుకు కలిగిన మనస్సు. ఎవరికండి తెలుసు? ప్రభు మనసు. ముగిస్తానండి. ఏమండి, ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు 33.5 ఏళ్ళు బతికాడు శరీరధారిగా. అందులో సువార్త 3.5 ఏళ్ళు. ఈ 3.5 ఏళ్ల పాటు ప్రభువు చేసిన అద్భుతాలు, స్వస్థతలు, సూచక క్రియలు ఎన్నండి? ఎన్నో. యోహాను గారు గ్రంథం ముగిస్తున్నాడు. యోహాను సువార్త ముగిస్తూ ఏమన్నాడండి ఆయన చేసిన కార్యముల గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ అవన్నీ నేను రాయాలనుకుంటే అలా రాయబడిన వాటిని పెట్టడానికి భూలోకమైనా సరే సరిపోదు. కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, చెవిటి వాళ్ళకి చెవులు ఇచ్చాడు, చచ్చిపోయిన వాళ్ళను కూడా తిరిగి లేపాడు. లాజరు బయటికి రా అన్నాడు, వచ్చాడా లేదా? ఎంతమందికండి ప్రభు మేలు చేశాడు, ఎన్ని అద్భుతాలు. బోధకుడా నన్ను కాపాడంటే కాపాడాడు. ప్రభువా నాకు కళ్ళు లేవు, కళ్ళు ఇవ్వా అంటే కళ్ళు ఇచ్చాడు. ప్రభువా నా కుమార్తె చచ్చిపోయింది, బతికించవా అంటే బతికించాడు. ప్రభువా నా దాసుడు చనిపోయాడు, బతికించవా అని శతాధిపతి కోరితే ఏం చేశాడు? బతికించాడు. ప్రభువా నా బిడ్డ దయ్యం పట్టి తరచూ పడిపోతుందయ్యా అంటే ఏం చేశాడు? దయ్యాన్ని వదిలించాడు. ఎన్ని చేశాడు, ఎన్నో చేశాడు. ప్రభువా నాకు అది ఇవ్వు, ప్రభువా నాకు ఇది ఇవ్వు, ప్రభువా నన్ను స్వస్థపరచు, ప్రభువా నాకు ఆరోగ్యాన్నివ్వు, ప్రభువా నా కుష్ఠరోగం తగ్గించు, ప్రభువా నాకు అది చెయ్యి, ప్రభువా నాకు అది చెయ్యి. ఇవే కదండి ప్రభు విన్న మాటలు శరీరధారిగా ఉన్నప్పుడు. అవునా కదా? మన మత్తయి, మార్కు, లోక, యోహాను ఈ 4 సువార్తల్లో మనం ఏం చూస్తామండి? ప్రభువు చేసిన కార్యాలు. ఆ తర్వాత అపోస్తలు చేసిన కార్యాలు చూస్తాం. ఎక్కడ? అపోస్తల కార్యంలో. ఈ ప్రభు చేసిన కార్యాలు ఏంటంటే, ఒక పక్క సువార్త ప్రకటిస్తున్నాడు, ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి వారిని స్వస్థపరచుకుంటూ వెళ్ళాడు. అడిగిన వాళ్ళకి ఎవ్వరికి కాదని లేదు. ఏమండి, నాకు అది ఇవ్వని అడిగిన వాళ్ళే, నన్ను స్వస్థపరచమని అడిగిన వాళ్ళే అందరూ. ప్రభువా నా బిడ్డను లేపు అన్నవాళ్ళే, నా కూతురు చచ్చిపోయింది బతికించు అన్నవాళ్ళే, నా కూతురికి దెయ్యం పట్టింది విడిపించు అన్నవాళ్ళే. ఇలాంటి మాటలు విని 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 అలవాటు పడిపోయాడండి ప్రభు. నాకు ఈ సహాయం చేయవా, నాకు ఆ సహాయం చేయవా, నన్ను ఆదుకోవా, నన్ను స్వస్థపరచవా, నన్ను ఆదరించవా, ఇలాంటి మాటలు విని 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 ఆ మాటలకి అలవాటు పడిపోయిన క్రీస్తు ప్రభుకి ఒక కొత్త విషయం ఎదురయ్యిందండి. ప్రభు దగ్గరకు వచ్చేవాళ్ళు అందరూ దేనికోసం అండి వచ్చేవాళ్ళు? మనకి యోహాను సువార్త 6వ అధ్యాయంలో కనపడుతుంది. రొట్టెలు తిని భుజించుట వలన. దేనికంటే వాళ్ళు వచ్చింది? రొట్టెలు తిని భుజించుట వలన. అంతేకాని నన్ను తెలుసుకోవడానికి కదయ్యా మీరు వచ్చింది అనగానే, ఉదయ వాటి కోసం ఎందుకయ్యా కష్టపడతారు, సముద్రాలు దాటొచ్చారు ఎందుకయ్యా నా కోసం అనగానే బాధపడి వెళ్ళిపోయారు.
అంటే ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ ప్రభు నాకేమిస్తాడు, ప్రభు నాకేమిస్తాడు, ప్రభు నన్ను స్వస్థపరచు, ప్రభు నాకు ఆరోగ్యం ఇవ్వు, ప్రభు నా బిడ్డ చచ్చిపోయింది బతికించు, ప్రభు నా దాసుడు చనిపోయాడు బతికించు, ఇలాంటి మాటలు విని 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 అలవాటు పడిపోయాడండి ప్రభు. ఎవ్వరికి కాదనకుండా అందరికీ చేశాడండి ప్రభు. అందరూ ప్రభు నుంచి ఏదో ఆశించే వాళ్ళే వస్తున్నారు. కానీ ఒకరోజు ఒక ఆవిడ వచ్చిందండి ప్రభు దగ్గరికి. ప్రభువుని ఏదో అడగడానికి కాదండి, ప్రభువుని అడగడానికి కాదు, ప్రభు నా కూతురు చచ్చిపోయింది బతికించవా అని అడగడానికి కాదు, ప్రభు కుష్ఠరోగంతో ఉన్నాను స్వస్థపరచవా అని అడగడానికి కాదు. మరి ఎందుకు వచ్చిందండి? లోకా సువార్త ముగించేస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. ముగించుకుందామండి. మీరు ఒక షార్ట్ ఫిల్మ్ చూడాలి. 26వ అధ్యాయం 6 నుంచి 13 వచనాలు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 6 నుండి 13 వచనాలు. యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డ తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునగా దానిని ఆయన తల మీద పోసెను. ఏమండి, ప్రభువా స్వస్థపరచు, ప్రభువా చచ్చిపోతుంది లేవనెత్తు, ప్రభువా కుష్ఠరోగంతో ఉన్నాను స్వస్థపరచని అందరూ అడిగేవాళ్ళేనండి ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు, అవునా? కానీ ఈవిడ ఏదో అడగడానికి ప్రభు దగ్గరికి రాలేదండి. ఆవిడకి తెలుసా తెలీదా స్వస్థపరుస్తున్నాడని? చనిపోయిన వాళ్ళని లేపుతున్నాడని తెలుసా తెలీదా? అన్ని అద్భుతాలు ఎన్నో సూచక్రియలు చేస్తానని తెలుసా తెలీదా? నేను కూడా వెళ్ళేదోడు తీసుకుందామని అనుకోలేదండి ఆవిడ. నా ప్రభువుకి నేను ఏదో ఒకటి చెయ్యాలని వచ్చిందండి. వావ్, వాట్ ఏ లవ్! అదండి ప్రేమ. ప్రేమ అంటే ఇవ్వటం, తీసుకోవటం కాదండి. ప్రేమ అంటే ఏంటి? ఇవ్వటం. అందరూ ప్రభు దగ్గర తీసుకోవడానికి వస్తున్నారు, ప్రభు దగ్గర పొందుకోవడానికి వస్తున్నారు, పొందుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, పొందుకోవడానికి వస్తున్నారు, పొందుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఈవిడ వచ్చింది పొందుకోవడానికి కాదు, ఇవ్వడానికి. ఏమిచ్చిందట? మళ్ళా చదువుతాం 6వ వచనం. యేసు బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డు తీసుకుని వచ్చి ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. యూదుల కల్చర్ ఏంటంటేనండి, తెలుసు కదండి మీకు, జుట్టు ఒత్తుగా పెంచుకుంటారు. మనకి కరుణామయుడు ఈ సినిమాల్లో చూస్తుంటాం మనం. యూదుల కల్చర్ ఏంటంటే ఈ గడ్డం పెంచుకుంటారు, ఈ జుట్టు పెంచుకుంటారు. కల్చర్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కల్చర్ ఉంటుందండి. మన మధ్య ఇస్లాం సహోదరులు ఉంటారు, వాళ్ళు గడ్డం పెంచుకుంటుంటారు, మీసాలు ఉండవు. అది వాళ్ళ కల్చరు, అది వాళ్ళ ధర్మం. ఇలా ఒక్కొక్క కల్చర్కి ఒక విధానం ఉంటుంటుంది. యూదుల కల్చర్ ఏంటంటే జుట్టు పెంచుకుంటూ ఉంటారు, గడ్డం పెంచుకుంటూ ఉంటారు. పాపం ఆవిడ ఏం ఆలోచించిందంటే ప్రభు తలకి నూనె ఉందో లేదో, ప్రభువును ఏది అడగాలనుకోలేదట. ప్రభు తిరుగుతున్నాడు పాపం. యోదయ, సమరయ, గలిలయ, గలిలయ, సమరయ, యోదయ. తిరగటమే. ఎలా? బై వాక్, నడిచి. వాహనాలు లేవు ప్రియులరా. నడుచుకుంటూ తిరుగుతున్నాడు, పగలంతా తిరుగుతున్నాడు, రాత్రంతా వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసుకుంటున్నాడు. రాత్రి ప్రార్థన, పగలు పని, రాత్రి ప్రార్థన, పగలు పని, రాత్రి ప్రార్థన, పగలు పని. ఒక తల్లి ఆలోచించింది, పాపం ప్రభు నిర్విరామంగా తిరుగుతున్నాడు, ఆయన తలకు నేనేం పూయాలి? అత్తరు పూయాలి. ఆయన నేను ఏమి అడగాలి అనుకోలేదండి, ఆయనకి నేను ఏమి ఇవ్వాలి అనుకుందండి. ఆశ్చర్యపోయాడండి ప్రభు. అడిగే వాళ్ళ మాటలు విని 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 ఈ సౌండ్ అలవాటు అయిపోయి ఒక అద్భుతంగా జరిగింది. అందరికీ ఆయన అద్భుతాలు చేస్తే ఈవిడొచ్చి ఆయనకి అద్భుతాన్ని చూపించింది. అప్పుడు శిష్యులు ఏమన్నారట? శిష్యులు చూసి కోపపడి, ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బేదలకి ఇవ్వచ్చునే. అబ్బాయి ఎంత ప్రేమ బేదల మీద! ఇవ్వు, నీ ఇంట్లో ఉందిగా అత్తరే, నీ ఇంట్లో లేదా అత్తరే?
నీ ఇంట్లో ఉందిగా, నువ్వు ఎప్పుడు ఇచ్చావు ఎవరికైనా? దొంగ ప్రేమలండి మన వాళ్ళు. ఎలా ఉంటారంటే చెయ్యరు, చేసేవాళ్ళని చేయనివ్వరు. ఎవరైనా పాపం ఎవరైనా ఎవరు నలుగురు సహాయం చేశారనుకోండి, ఏదో ఒక ఫోటో తీసి స్టేటస్ పెట్టుకున్నాడు అనుకోండి, ఏమంటారు తెలుసండి? ఏమంటారు తెలుసండి? ఓరే బాబోయ్, నువ్వు ఇవ్వచ్చుగా, ఏదో నువ్వు ఇవ్వవు. పాపం ఆయన ఏదో సంతోషానికి ఇచ్చాడు, ఆయన సంతోషానికి స్టేటస్ పెట్టుకున్నాడు, ఏదో ఫేస్బుక్లో పెట్టుకున్నాడు. అమ్మో చూసారండి, జనాల్లో కనపడిపోవాలండి. మరి నువ్వే కనపడచ్చు కదా. ఏదో మనం ఎలాంటి వాళ్ళు అంటే చెయ్యం, చేసేవాళ్ళని చేయనివ్వం. ఇలాంటి వాళ్ళు అండి మనం. ప్రతి దాంట్లో నెగిటివ్ వెతుకుతూ ఉంటామండి, ప్రతి దాంట్లో చెడు వెతుకుతూ ఉంటామండి, ప్రతి దాంట్లో నెగిటివ్ కోణంలోనే ఆలోచిస్తామండి. వీడిని ఎలాగ తక్కువ చేయాలి, వీడిని ఎలాగ డిస్కరేజ్ చేయాలి, వీడిని ఎలాగ అవమానించాలి. వీళ్ళకి ప్రేమ ఎక్కువైపోయింది. ఎవరి మీద? ఎవరి మీద? బేదల మీదట. ఏమన్నారట? బేదలకి ఇవ్వచ్చునే అనిరి. అందుకు యేసు ఆ సంగతి తెలుసుకుని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. అండర్లైన్ చేయండి దాన్ని. ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. నేను అడుగుతున్నానండి, యేసుక్రీస్తు విషయమై, మీ కొరకు మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు విషయమై మనము చేసిన మంచి కార్యం ఏంటి చెప్పండి? ఎన్ని అడిగామండి ప్రభుని? ఎన్ని అడిగామండి? మోకరించింది మొదలు ఎన్ని అడుగుతామండి? ప్రభా నా కూతురుకు ఉద్యోగం, ప్రభా నా కొడుకు పెళ్ళి, ప్రభా మా ఇల్లు, ప్రభా అప్పులు, ప్రభా ఎన్ని? ఏ రోజైనా దేవుని కోసం నేను ఒక మంచి పని చేయాలండి అనుకుంటామండి? ఇవిడేమనుకుందట? ఈమె నా విషయమై ఒక మంచి కార్యం చేయాలనుకుంది. ఆమెను ఆటంకపరచకండి. కిందకెళ్దాం, చదవండి చదవండి, కంటిన్యూ చేయండి. తొందర పెట్టుచున్నారు, బేదల్లప్పుడు మీతో ఉన్నారయ్యా, కానీ నేను ఎప్పుడు మీతో ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో చెప్పుచున్నాను. భవిష్యత్తులో ఎక్కడ నా గురించి సువార్త ప్రకటింపబడినా అక్కడ ఎవరు ఉండాలి? ఈ స్త్రీ పేరు వినపడాలి. ఏం చేసిందామే? ఒక్క మంచి కార్యం అండి, ఒక్క మంచి కార్యం. అదేనండి, అంతేనయ్యా. ఈ స్త్రీ నా విషయమై ఒక్క మంచి కార్యం చేస్తుంది. ఒక్క మంచి కార్యం చేస్తేనే సర్వలోకమంతా ఈమె ప్రకటింపబడాలి, ఈమె చేసినది తెలియాలంటే యేసు ప్రభు కొరకు ఒక్క పని చేస్తేనే ప్రభు అంత సంతోషపడిపోతున్నాడే. ఆయన కొరకు మనం అనేకమైన కార్యాలు చేస్తే, ఆలోచించండి, అనేకమైన కార్యాలు ఆయన కొరకు మనం చేస్తే ఎంత సంతోషం అండి ప్రభువుకి. కానీ మనకి ముందే చెప్పాను, మనకి ఏ సంతోషం ముఖ్యం? మన సంతోషం కోసం మన పిల్లలనైనా హింస పెట్టే రకం మనం. ఏమండి, దేవుని సంతోషం గురించి ఆలోచించే తీరిక మనకి ఎక్కడ ఉంది చెప్పండి ప్రియులరా? ఆలోచించడం లేదండి, ఆలోచించడం లేదు. పండగల్లో పడిపోయామండి. ఏమండి, ఒకరోజు యోసేపు మరియలు యెరూషలేము దేవాలయానికి వెళ్ళారట. ఎందుకు? పండగను ఆచరించడానికట. ఎందుకు వెళ్ళారమ్మా? ఎందుకు వెళ్ళారు? పండగను ఆచరించడానికి వెళ్ళాడట. అప్పుడు ఏమైంది తెలుసా అండి మీకు? అప్పుడు ఏమైంది తెలుసా? వాళ్ళ అబ్బాయిని వదిలేశారండి. మీకు అర్థమవుతుందా? పండగ చేయడానికి వెళ్ళి ఎవరిని వదిలేశారు? పండగ చేయడానికి వెళ్ళి ఎవరిని వదిలేశారు? ప్రభువుని వదిలేశారట. పండగ చేయటానికి వెళ్ళి ప్రభువుని వదిలేశారట. అప్పుడు పాపం ఆయన వయసు ఎంత అండి? చిన్నపిల్లడు కదండి, చేయి పట్టుకోవద్దు. కొడుకు చేయి పట్టుకోవాలా వద్దా? ఎందుకు వదిలేశారు? పండగలు పడిపోతే మనకేం అర్థం కాదండి. అందుకే బైబిల్ ఒక మంచి మాట రాయించాడండి, కడుపు నిండిన వాడు ఏంటట? తేనె పట్టునైనా తొక్కేస్తాడు. దాని అర్థం ఏంటి? ఆనందం ఎక్కువైపోయినట్టు దేని గురించి ఆలోచించడని. అర్థమైందా? మనం ఆనందంలో ఉన్నప్పుడు ఏం ఆలోచించాం? అదే బాధలో ఉంటే అన్నీ ఆలోచిస్తాం, అన్నీ అర్థమవుతాయి, అన్ని విషయాలు అవగాహనకు వస్తాయి.
ఆనందంలో ఉన్నప్పుడు మనం ఆలోచించలేం ప్రియులరా. అందుకే ఒరే బాబు, పెళ్ళిళ్ళు పేరెంటాల తర్వాతరా చచ్చిపోయిన వాళ్ళకి వెళ్ళండి రా అన్నాడు. అవునా? విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించు వారి ఇంటికి పోవుట మేలు. ఎందుకంటే అక్కడికి వెళ్తే నువ్వు ఎంజాయ్ చేస్తావు, శుభ్రంగా తాగుతావు, మత్తులోకి పోతావు, శుభ్రంగా తింటావు, మత్తు వచ్చేది, శుభ్రంగా పడుకుంటావు, నీకు ఆలోచన ఏమి ఉండదు. అదే చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళు, నీకు తెలియకుండానే నీ కళ్ళు నీళ్లు గారుస్తాయి, నీకు తెలియకుండానే నీ ముఖం అంతా మారిపోద్ది, నీకు తెలియకుండానే నీ 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 వదనం అంతా విషాద వదనంగా మారిపోద్ది. ఏం బతుకురా ఇది అనిపిస్తుంది. అవునా కదండి? ఏం బతుకండి, ఏం జీవితం అండి. మన కళ్ళ ముందే తిరిగాడు. మనం కూడా అంటే తత్వం మనకి ఎక్కడ అర్థమవుతుంది? బాధలోనా, ఆనందంలోనా? బాధలో. పండక్కి వెళ్ళేసరికి ప్రభువుని వదిలేశారండి. చిన్నప్పుడు అండి నేను గౌరీపట్నం తీసుకెళ్ళారండి మా అమ్మ నాన్న. చిన్నప్పుడు నేను చాలా చిన్నోడిని. అప్పుడు గౌరీపట్నంలో తప్పిపోయానండి. మా నాన్న నన్ను బుజ్జిగా అనేవాడు. తెల్లారిపోతుంది, రాత్రంతా తిరుగుతున్నాండి. నాన్న నాన్న అమ్మ అమ్మ, చిన్నపిల్లోండి కదండి. ఏమండి నిజంగా ఆ రోజు దొరకకపోతే నా బతుకేమైపోయేదేనండి. ఎటు పోయేవాడినానండి మొత్తానికి. తెల్లవారే టైంకి బుజ్జిగా బుజ్జిగా అనుకుంటే మా నాన్న ఎదురొచ్చాడు నా వైపుకి. ప్రాణం లేచి వచ్చిందండి. ఏమండి, ప్రభువుని వదిలేసి వెళ్ళిపోతే ప్రభు వెతుకుంటాడా చెప్పండి? యోసేపు మరిని వెతుకుంటాడా? అమ్మేది నానేది అఫ్కోర్స్ శరీర ప్రకంగా కూడా కాదు, ఒక పాత్ర ఇచ్చాడు అంతే, ఒక తండ్రి పాత్ర. వెతుకుంటాడా? ఏది మరి తల్లి, నా తల్లి, నా కన్న తల్లి ఏది? వెళ్ళిపోయింది. ఈనేడి యోసేపు గారు వెళ్ళిపోయాడు. వెతికాడు. సర్లే పోతే పోయారులే. మనం వచ్చిన పని ఏంటి? మళ్ళీ రిటర్న్ వచ్చారట. ప్రభువా, కుమారుడా, ఎందుకు ఎలాగో చేసేదివి? ఎవరు చేశారు అసలు? చేసింది ఎవరు? చేసిందంతా చేసి మళ్ళీ ఎవరిని అన్నారు వీళ్ళు? మమ్మల్ని ఎందుకు ఇలాగూ చేసేదివి అంటే, అదేంటమ్మా మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోయారా, నేను మిమ్మల్ని వదిలేసానా? ఎందుకమ్మా నన్ను ఎదుక్కుంటారు? మీ దారిని మీరు వెళ్ళిపోండి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీకు తెలుసు కదా. వదిలేసిన పోండి, నా పనులు నేను చూసుకుంటాను అంటే పండుగలో మనం ప్రభువుని వదిలేస్తున్నాం. ఏం వదిలేస్తున్నాం? పండుగలో ప్రభువుని వదిలేస్తున్నాం. సొంత కన్న తల్లే వదిలేసిందండి. మనం ఎంత చెప్పండి? అవునా కదా? 9 నెలల గర్భాన్న మోసిన తల్లే వదిలేసింది పండగలో ప్రభువుని. మనం వదలమా? మీరు చెప్పండి, వదలమా? ఆలోచించండి. వదిలేస్తున్నాం ప్రియులారా ప్రభువుని. ప్రభుని వదిలేస్తున్నాం. ఆయన మనసు ఇతరుల కొరకు ఆలోచించే మనసు. ఇదిగయ్యా, అందరూ నా దగ్గరకు వచ్చి అది కావాలి ఇది కావాలని అడుగుతున్న వారి మధ్యలో ఒక ఆవిడొచ్చి నాకేమి ఇవ్వాలని ఆలోచించింది. ఆమె నా విషయమై ఒక మంచి కార్యము చేసింది. ఏమండి, ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నానండి, మీకోసం ప్రాణం పెట్టిన ప్రభు విషయమై మీరు చేసిన మంచి కార్యాలేంటి? మీకోసం ప్రాణం పెట్టిన ప్రభు కోసం మీరు పెట్టిన ఖర్చు ఎంత? పండగల కోసం నేను అడగట్లేదండి, అది మన ఆనందం కోసం చేసుకోండి, నేను తప్పు అనట్లేదు. మీ సరదాలు నేను కాదని అస్సలు అన్నాను, నేను అసలు తప్పు పట్టడం లేదు. కానీ దేవుని కొరకు మనం చేసింది ఏంటి? పొంగిపోయాడండి ప్రభు, పొంగిపోయాడు. దేవుని కొరకు మనం ఇవ్వాలి, మనం ఇచ్చేవారంగా ఉండాలి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. మనకేం కావాలో అన్నీ ఇచ్చాడండి దేవుడు. మనం ఏమి ఇస్తామా అని ఎదురు చూస్తున్నాడండి దేవుడు. తెలుసుకోవాలి కదండి. ప్రభువు మనస్సు ఎరిగినవాడు ఎవడు? క్రీస్తు మనస్సు ఎరిగిన వారు ఎవరు? క్రీస్తు మన కొరకు ఎదురు చూస్తున్నాడండి. ఆయనకు మనం ఏం చేస్తామా, ఆయనకు మనం ఏం ఇస్తామా అని ఎదురు చూస్తున్నాడండి ప్రభు. ఆలోచించండి ప్రియులరా, నా తల్లులు ఉన్నారు ఇక్కడ, నా తమ్ముళ్ళు ఉన్నారు, నా అన్నలు ఉన్నారు, నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, నా తోటి సమాన వయస్కుల వారు ఉన్నారు. ప్రభు కొరకు మనం ఏం చేయగలుగుతామో ఆలోచించండి. ఒక్క మంచి కార్యం చేస్తేనే ఈమె ప్రపంచంలో ఎక్కడైనా సరే నా సువార్త ప్రకటించబడితే అక్కడ ఈవిడ హైలైట్ అవ్వాలన్నప్పుడు దేవుని కొరకు మనం అనేకమైన కార్యాలు చేస్తే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, ఏంటి మీ కొరకు అనేకమైనవి నేను
సిద్ధపరిచాను. వచ్చేయండి 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 వచ్చేయండి. మీకోసం ఎన్ని ఉన్నాయనుకుంటున్నారు? మీకోసం కూడా ఉన్నదండి భోజనం. భోజనం చేసేయాలండి అందరూ. నా రిక్వెస్ట్, ఎవ్వరు భోజనం చేయకుండా వెళ్ళకండి. అసలు ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్కువ మంది వచ్చారు. మళ్ళీ పెట్టించాను కుర్రోళ్ళతోటి, మళ్ళీ వండించాను. అందరు తిని వెళ్ళాలి. మీకోసం ఇక్కడ నేను భోజనం సిద్ధపరిచాను. కానీ మనందరి కోసం ప్రభు అక్కడ పరలోకంలో నివాసాలు మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాడు. యోహాను సువార్త 14:1 కనపడద్దు మనకి. మరి అది ఎవరు పొందుకుంటారో చెప్పండి? వద్దా? మనకు ఆ నివాసాలు వద్దా? మనకు ఆ నిత్యజీవం వద్దా? కావాలి కదండి. అందుకే కదండి ప్రభు ఈ లోకానికి వచ్చింది. అనేకులకు ప్రతిగా క్రయధనముగా తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ప్రాణం పెట్టిన ప్రభు అడుగుతున్నాడు, నాయనా నీ కోసం ప్రాణం పెట్టాను కదరా, నా కోసం ఒక్కటైనా చేయవా? నా కోసం ఒక్కటైనా చేయవా? ఒక్కటి చేస్తేనే పొంగిపోతున్నాడు. ఒక్కటి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుని కోసం నేను ఏం చెయ్యాలి, నా కోసం ప్రాణం పెట్టిన ప్రభువు కోసం నేను ఏం చెయ్యాలి అని ఆలోచించేవాడే యేసుక్రీస్తు మనసు ఎరిగిన వాడు. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు దేవా. క్రీస్తు మనస్సు ఎరిగిన వారెవరు అన్న ఒక సందర్భాన్ని తీసుకున్నాను నాయన. మీరు నా మనసులో ఉంచిన ఆవేదన మేరకు కొన్ని సంగతులు మీ బిడ్డలకి వినిపించాను. మా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు, మేము ఆయన కొరకు ఏం చేస్తామా అని ఎదురు చూస్తున్నారు తండ్రి. ఒక మంచి కార్యం చేసినందుకే ఆ స్త్రీ విషయంలో ప్రభు అంత సంతోషపడిపోతే, మా ఆయుష్ కాలంలో ఎన్నో సంవత్సరాలు మీరు మాకు ఇస్తున్నారు. ఇప్పుడే మరలా 2025 నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఇంత ఆయుష్కాలం మాకు ఇస్తే మీ కొరకు మేము ఎన్ని చేయగలుగుతున్నాము అన్న ఒక ప్రశ్న మీ పిల్లల మనసులో పెట్టాను. ఆలోచించే మనసు వారికి ఇవ్వండి నాయన. మీరు మాకెన్నో ఇచ్చారు, ఇప్పటికిస్తూనే ఉన్నారు. మీ నుంచి పొందుకునేవారుగా మాత్రమే కాకుండా మీకు మేము ఏమి ఇవ్వగలమో అని ఆలోచించే మనసు ఇక్కడ మాకందరికీ ప్రసాదించమని వేడుకుంటూ ఈయన ప్రార్థన మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా అందరి ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట అడిగి పెట్టుకొంచున్నాము కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.